మన జీవితంలో ఎన్నో పనికిమాలిన పనులకు మన విలువైన గంటల కొద్ది సమయాన్ని వృధా చేసి ఉంటాం. ఆ విలువైన సమయంలో నాకు ఒక 3 నిమిషాలు కేటాయిస్తే చాలు, మీకు ఉపయోగపడే 3 ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా. ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పేస్తా వినండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ ఆటోమొబైల్స్ ఆటో న్యూస్ ఎపిసోడ్ 2. ఇక మొదటి విషయం ఏంటంటే, అస్సాంలోని తేజ్పూర్ లో ఒక విద్యార్థి ఉన్నాడు. అతను ఒక ఎలక్ట్రిక్ బైక్ ని తయారు చేశాడనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రత్యేకత ఏంటంటే, ఈ బైక్ కేవలం 8 రూపాయల్లో 30 కిలోమీటర్స్ వరకు అయితే జర్నీ చేయగలదు. దీనికి వండర్ బైక్ 250 అని పేరు కూడా పెట్టిండు అనమాట అతను. సో ఈ బైక్ యొక్క ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఈ బైక్ దగ్గర 80 to 100 కేజీస్ వరకు అయితే బరువును మోయగలదట. అండ్ జస్ట్ 5 అవర్స్ లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో అతనికి ఉన్న చిన్న నాలెడ్జ్ తో అతను ఇన్ని వండర్స్ అయితే చేయగలిగాడు. అందుకనే ఆ బైక్ ని వండర్ బైక్ అని అయితే పేరు పెట్టుకున్నాడు. ఇంకా రెండో విషయం ఏంటంటే, స్కూటీలలో టాప్ స్కూటీ ఏదని అడిగితే మనం తక్కువ ఏం పేరు చెప్తాం, హోండా యాక్టివా అని చెప్తాం కదా. సో ఆ హోండా యాక్టివా వచ్చేసి ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే తీసుకురాబోతుందట. దీని మీద ప్రస్తుతం హోండా అయితే వర్క్ అయితే మొదలు పెట్టేసింది. 2024లో దీన్ని అయితే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయాలని అయితే చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రైజ్, స్పెసిఫికేషన్స్ అవన్నీ త్వరలో మనకైతే తెలియబోతున్నాయి. అప్పుడు మనం ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసుకుందాం. ఆ వీడియో కోసం ఏం చేయాలో తెలుసు కదా, ప్రవీణ్ ఆటోమొబైల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హోండా గురించి ఇంకో విషయం కూడా చెప్పాలన్నమాట. ఎవరైతే హోండా CB350 SR బైక్ అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇదైతే బ్యాడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హోండా వచ్చేసి ఈ బైక్లను అయితే రీకాల్ చేస్తుంది. ఎందుకయ్యా అంటే, ఈ బైక్ లో అయితే హోండా టెక్నికల్ ఇష్యూస్ అయితే గుర్తించిందట. సో వాటిని రిజాల్వ్ చేసి మళ్ళీ మీ బైక్ అయితే మీకు ఇచ్చేస్తామని అయితే చెప్తుంది. సో కొన్ని రోజులు అయితే ఈ బైక్ యూజర్స్ అయితే వాళ్ళ బైక్ ని హోండాకి అయితే అప్పగించాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్ వచ్చేసి, మనలో చాలా మందికి ఆఫర్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకే సేల్స్ అప్పుడు ఎగబడి ప్రొడక్ట్స్ కొంటూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళకి మారుతి సుజుకి ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది. వాళ్ళ లేటెస్ట్ ఎస్యూవి జిమ్నీ పైన 2 lakhs అయితే ఆఫర్ అయితే ఇస్తుంది అనమాట. ఎవరైతే జిమ్నీ కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే దగ్గర 2 lakhs వరకు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తుంది. సో మీలో ఎవరన్నా ఎస్యూవి ప్లాన్ చేయాలనుకుంటే ఆ వెహికల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. దానికి సంబంధించిన రివ్యూ, డీటెయిల్స్, ఓవర్వ్యూ అంతా మన ఛానల్లో ఉంది. మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూసేయండి, మీకు ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది. అండ్ ఫైనలీ, మీరు నాకు ఇచ్చిన మీ విలువైన 3 నిమిషాల సమయాన్ని నేనైతే వృధా చేయలేదని అయితే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కాదు, చాలా మంచి వీడియోస్ వస్తాయి. నా టైం స్కెడ్యూల్ వల్ల నేను వీడియోస్ అయితే ప్లాన్ చేయలేకపోతున్నాను, వేరే వర్క్స్ వల్ల. త్వరలోనే అవన్నీ నేను సార్ట్అవుట్ చేసుకొని మంచి వీడియోస్ అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. చాలా రోజులైంది ఛానల్లో వీడియో పెట్టక అని అయితే ఈ 3 ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మీతో పంచుకున్నట్లు ఉంటుందని అయితే చెప్తున్నాను. సో వీడియో నచ్చితే మరోసారి చెప్తున్నా, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీలాంటి చాలా మందికి అయితే యూజ్ అవుతుంది, వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది కాబట్టి. అండ్ వీడియోలో మీకు ఏ పార్ట్ అయితే నచ్చలేదో అది కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటాను. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్. బాయ్, జై హింద్.